ఓకే, జీవిత పరమార్థం గురించి చెప్పే ఒక క్లాసిక్ కథలోకి వెళ్దాం పదండి. అసలు ఒక జీవితాన్ని అర్థవంతంగా మార్చేదేంటి? ఈ ప్రశ్నే ఈ కథకు ఆధారం. కథ ఒక చిన్న యాపిల్తో మొదలవుతుంది. కొమ్మను గట్టిగా పట్టుకుని తెగ భయపడుతోంది. అయ్యో, కింద పడిపోకూడదు. కిందంతా దుమ్ము, పురుగులు. చాలా భయంగా ఉంది. కింద పడకుండా ఉండేందుకు ఆ యాపిల్ మనసులో ఒక సూపర్ ప్లాన్ ఉంది. తన మెరిసే ఎరుపు రంగుని చూసి అందరూ మెచ్చుకోవాలన్నది దాని కల. ఒక పిల్లాడికి రుచికరమైన హెల్దీ స్నాక్గా మారడమే తన జీవిత లక్ష్యం అనుకుంది. కాని కథ అక్కడితో అయిపోదు కదా. ఆ తరువాతే అసలు విషయం తెలిసింది. పండు తినేశాక తనని చెత్తలో పడేస్తారనే ఊహకే ఆ యాపిల్ నీరసపడిపోయింది. ఇది క్షణికమైన ఆనందం మాత్రమే అంది. అక్కడే ఉన్న ఒక పెద్ద యాపిల్. ఏంటి అంటే ఇంకో దారి కూడా ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది చిన్న యాపిల్. అప్పుడు ఆ పెద్ద యాపిల్ శాశ్వతమైన ప్రయోజనమున్న మరో దారి గురించి చెప్పింది. కిందపడి మట్టిలో కలిసి విత్తనమై చివరికి కొత్త చెట్టుగా మారడం. అదొక అద్భుతమైన ప్రయాణం. వావ్! ఈ మాటలు వినగానే చిన్న యాపిల్ ఆలోచనలో పడింది. కొత్త విషయం తెలిసింది. ఇక గాలి వీయగానే 2 యాపిల్స్ కిందపడి తమ అసలు పని మొదలుపెట్టాలని ఆశపడ్డాయి. సో ఇక్కడ 2 దారులున్నాయి. ఒకటి క్షణికం, ఇంకొకటి వారసత్వం. చాలా తేడా ఉంది కదా. ఈ నీతి కథ మనందరి జీవితాలకు వర్తిస్తుంది. మన ముందు కూడా ఇలాంటి ఒక చాయిస్ ఉంటుంది. కేవలం మనకోసమే బ్రతకడమా, లేక మనకంటే గొప్పదానికోసం పాటుపడటమా? మొదటి దారిలో వచ్చే పేరు, ప్రతిష్ఠ అన్నీ కొద్దికాలమే ఉంటాయి. రెండో దారే మన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అసలైన మార్గం. అందుకే ఈ కథ మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒక్కటే: మనం మిగిల్చే వారసత్వపు విత్తనమేంటి?